మోటో ఏంటో తెలుసుకుందాం. హరిప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి అంటే మీరు చాలా సేవలైతే చేస్తున్నారు. అనాథలకు ఆసరాగా మిగులుస్తున్నారు. ఏంటి మీ మీ మెయిన్ మోటో ఏంటి అసల? సార్ యాక్చువల్‌గా ఏంటంటే సార్ బీటెక్ చదువుతున్న రోజుల్లో సేవ అనేది మాకొక చిన్న ఆలోచన సార్. అంటే ఇప్పుడున్న నేటి సమాజంలో యువత చాలామంది తప్పుద్రోవ పడుతున్నారు. ఇటు డ్రగ్స్‌కి అడిక్షన్ అవ్వడం గానీ, చూస్తున్నాం రోజు రోజు క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. కానీ మేము నాది బీటెక్ సీఎస్‌సి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. అంటే చదువుకున్న రోజుల్లోనే అంటే సండే వస్తే ఈ బీచ్‌లకి ఆటిలకి వెళ్ళి సరదాగా షికారులని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అందరూ. మేము దానికి విభిన్నంగా డిఫరెంట్ పాత్ అంటే చదువుకుంటూ సమాజ స్పృహ ఉండాలి, అంటే సామాజిక బాధ్యత ఉండాలనే ఒక ఆకాంక్షతో ఫ్రెండ్స్ అందరం కలిపి పెట్టుకున్న సంస్థే ఈ యువసేవ సార్. హరిప్రసాద్ గారు, మీ సేవా సంఘ యువ సేవలో ఎంతమంది ఉన్నారు? మీ టీం ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఏంటి చేస్తుంటూ ఉంటారు? ప్రస్తుతానికి ఈ యువ సేవలో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పటి వరకు మేము చేస్తున్న కార్యక్రమాలు చూసి ముందుకు వచ్చి వాలంటీర్గా స్వచ్ఛందంగా భాగస్వామ్యంలో 500 పైచలకు వాలంటీర్స్ ఉన్నారు సార్ స్టేట్ మొత్తం మీద. అంటే సర్వీస్ అనేది అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి చేసేది కాదు, సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత. ఇదే యువసేవ నమ్మిన సిద్ధాంతం. దీన్నే గడిచిన 20 సంవత్సరాలుగా అంటే మన ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఇతరులకి అంటే మనం ఎందుకంటే సేవ అనేది రోజుల్లో ప్రతిదీ కూడా కమర్షియల్ అయిపోయింది. దానికి విభిన్నంగా మేము చేస్తుంది ఏంటంటే 20 సంవత్సరాలుగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి డొనేషన్ కానీ డబ్బులు కలెక్ట్ చేయడం కానీ ఏమీ చేయకుండా ఏదైతే మేము నమ్మామో సిద్ధాంతం, ప్రేమే లక్ష్యం, సేవే మార్గం. మనం ఒక్కొక్కసారి మనం ఇచ్చే మన మాట సాయం కూడా చాలామంది జీవితాలని బాగు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసే చేయూత, సమయానికి సహాయానికి చిన్న చేయూత, అదే ఆచరణలో పెడుతూ ముందుకు సాగుతున్నాం. ఈ ఎంటైర్ థీమ్ అంతా కూడా చదువుకున్న రోజుల్లో అంటే యువత ఎందుకంటే చాలా వరకు చెడు అలవాట్లకి బానిసయ్యి తల్లిదండ్రులకి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. రండి చెయ్యి కలుపుదాం, ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం. ఆ త్రోవలోనే ఈ గడిచిన 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఈ యువ సేవ అనేది ఈ కాన్సెప్ట్తో ఇంజనీరింగ్ విద్యార్థులు అందరం కూడా కలిపి ఒక వినూతమైన ఆలోచనతో అంటే చదువు తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ఇవన్నీ పర్సనల్ లైఫ్ కాకుండా సమాజానికి ఎంతో కొంత ఏదో సినిమాలో చెప్పినట్టు ఎంతో కొంత చెయ్యాలి అన్న ఆకాంక్షతో పెట్టిందే ఈ యువసేవ. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మీ టీం అంటున్నారు కదా, టీం అందరూ కూడా మీతో పాటు చదువుకున్న వాళ్ళేనా వాళ్ళు? ఎస్ సార్, 100%. అప్పుడులో మేము చదువుకున్న 2012 పాస్ అవుట్ బీటెక్ మేము. ఆ టైంలో వైజాగ్లో మేము చదువుకున్న కాలేజే కాకుండా మమ్మల్ని చూసి ఇతర కళాశాల విద్యార్థులు కూడా దీంట్లో భాగస్వామ్యం అవడం, ఆ రోజుల నుంచే మేము అంటే మదర్ తెరీసానే స్ఫూర్తిదాయకంగా తీసుకొని, ఎందుకంటే బీయింగ్ ఏ ఉమెన్ అంటే ఒక మహిళ అయి ఉండి ఎన్నో అంటే సేవకు ఆదర్శం అంటాం. ఈరోజు ఆవిడ చనిపోయినప్పటికీ ఆవిడ నెలకొల్పినటువంటి మిషనరీ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎంతోమంది అభాగ్యులకి అక్కడ సిస్టర్స్ కానీ నన్స్ కానీ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో వాళ్ళు మ్యారేజెస్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ ఏవి ఉండవు, కానీ డెడికేటెడ్గా చూడడానికి సర్వీస్ ఓరియంటెడ్ అలాంటి సన్నివేశాలు ఆ హోమ్లో చూసి మదర్ తెరీసానే స్ఫూర్తిగా తీసుకొని ఒక మహిళ ఈరోజు నేటికి ఆవిడ మన మధ్యలో లేనప్పటికీ సేవ అనేది కొనసాగుతుంది. మనం ఎందుకు యంగ్స్టర్స్ అంటే భావి తరాలకి ఒక మంచి పునాదిని మనం ఎందుకు వేయకూడదు? యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంటారు. ఆ విధంగా ఆవిడనే స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఏదో చెయ్యాలన్న ఆకాంక్ష తపన నాలో రేకెత్తించింది సార్. అందుకే సేవ అనేది విడిచిపెట్టకుండా ఖాళీ టైము ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏ మూవీలకు కానీ లేదా షికార్లకు కానీ అంటే అందరినీ ఏంటంటే ఈ సేవా మార్గంలోనే వచ్చామని నేను అనట్లేదు. మీకున్న పర్సనల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఈ యొక్క ఏదైతే ఇతరులు అంటే మన రక్త సంబంధం కానీ మన కుటుంబీకులు కానీ అటువంటి వాళ్ళ కోసం మీరు చేసే చిన్న సాయం అది మీకు జీవితంలో ఎంత సంతృప్తి ఇస్తుందంటే అదే నేను ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాను. గడిచిన 20 సంవత్సరాల్లో చాలా వరకు ఎంతోమంది జీవితాల్లో యువసేవ తరపు నుంచి అయితే మేము పునాది వేసాం సార్. హరిప్రసాద్ గారు, సేవ అంటున్నారు కదా, అసలు ఎలాంటి సేవలు చేస్తున్నాం మాకు చెప్పండి మా టీవీకి. రియలీ శివగారు, మీరు ఒక మంచి అవకాశం అయితే మాకు ఇచ్చారు. నేటికి అంటే సర్వీస్ ఓరియంటెడ్గా 20 సంవత్సరాల నుంచి నేను ఏదైతే మీకు చెప్పానో సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత, యువసేవ చేసే కార్యక్రమాలు ఎక్కడైనా వైజాగ్లో నేటికి ఈ గడిచిన కాలంలో 1000 మంది పైచులకు అనాథ బాడీలకి అంతిమ కార్యక్రమాలు చేసామండి విత్ జీరో ఫండింగ్. అంటే సర్వీస్ అనేసరికి ఒక అంతిమ కార్యక్రమం చేస్తే బాడీకి 5,000 ఖర్చు అవుతుంది,
అవుతుంది, 10,000 ఖర్చు అవుతుందని చాలా వరకు డబ్బులు దండుకునే ఈ రోజుల్లో ఒక్కళ్ళ దగ్గర ₹1 తీసుకోకుండా. అంటే ఎందుకంటే ఆ రూటింగ్ అనేది నేను ఇప్పుడు మీ ఆర్టీవీ ద్వారాగా చెప్పాలనుకుంటున్నాను. గవర్నమెంట్ ఎక్కడ అనాథ శవం చనిపోయినా కానీ ఆ లోకల్లో ఉన్నటువంటి పరిధిలో పోలీస్ స్టేషన్ సీఏ గారి నేతృత్వంలో గవర్నమెంట్ ₹5,000 గౌరవ వేతనం కింద ఇస్తుంది ఆ ఖర్చుల నిమిత్తం. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అమౌంట్ ఇస్తున్నప్పుడు మనం ఇంకెవరిని కూడా చేయి చాపన అవసరం లేదు. ఇప్పుడు నేను చేస్తుంది అదే. ఎక్కడైనా అనాథ బాడీ వస్తే డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ అక్కడ సీఏ ద్వారాగా లోకల్లో ఉన్న కానిస్టేబుల్ గారు వచ్చి దానికి అయ్యే ఖర్చుని వాళ్ళు గవర్నమెంట్ రూపంలో ఇస్తారు. నేను చేస్తుంది ఏంటంటే ఒక దండ, చివరి మజిలీలో ఒక వస్త్రం, అలాగే 3 పిడికిల మట్టి. ఇదే నేను నేటికి ఎక్కడ అనాథ శవం ఉన్నా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో లాని ఏకీభవిస్తూ, అంటే ఎందుకంటే ఎక్కడ బాడీ చనిపోయినా మనం లా కూడా ఫాలో అవ్వాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గారి సహకారంతో యువసేవ అలా ముందుకు నడుస్తూ ఎన్నో, అంటే ఈ మార్గ మధ్యలో కుళ్ళిపోయిన అనాథ డెడ్ బాడీలు కానీ, చూడడానికి భయానకంగా ఉన్న బాడీలు కానీ, అంటే చివరి మజిలీలో ఎవరు కూడా అనాథగా వెళ్ళకూడదు. కానీ చాలా వరకు అంటే శివగారు ఈ అనాథ మృతదేహాలకు వచ్చేసరికి ఎన్నో అవమానాలు కూడా నేను ఎదుర్కొన్నాను. నన్ను సమాజం కూడా ఒక కాటి కాపర్లా చూస్తారు. అంటే వీళ్ళేంటి శ్మశానంకి వెళ్ళి వచ్చేస్తుంటారు. కానీ అనాగరికతని వదులుకోవాలి. ఎందుకంటే నేను కూడా చదువుకొని బీటెక్ పీజీ చేసి ఇంకా శ్మశానంకి వెళ్తే వీళ్ళు గాలిలో వస్తాయి, లివ్ వస్తాయి అని అంటారు. నేటికి నేను వారానికి దగ్గర ఒక 4-5 సార్లు వెళ్ళి వస్తుంటాను. నాకు 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఫస్ట్ స్టాండర్డ్ బాబు, అలాగే ఎల్కేజీ చదువుతున్న బాబు. చిన్నపిల్లలు ఉంటే శ్మశానంకి వెళ్ళకూడదు అంటారు. అంటే మనం చేసే పని మంచిది అన్నప్పుడు ఎటువంటి దుష్టశక్తులు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. ఆ మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి. అందుకని ఆర్టీవీ ద్వారాగా ఇక్కడ వీక్షిస్తున్న ప్రేక్షకులకు చెప్తున్నాను. సో అలాగే అనాథ మృతదేహాలతో పాటు ఎక్కడైనా వైజాగ్లో అన్నం మిగిలిపోతాయి. అన్నం పరబ్రహ్మం స్వరూపం. సో ఇదే నేను చెప్తున్నా. అంటే ఫ్రెండ్స్, సేవ చేయాలంటే లక్షలు ఉండాలి, వేలు ఉండాలి అనుకుంటారు. కానీ అవసరం లేదు. ఎలా అని అనుకుంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు ఒక సొల్యూషన్ చెప్తున్నాను. ఈ అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం, ఎక్కడైతే అన్నం మిగులుతుందో ఫంక్షన్స్లో మాకు కాంటాక్ట్ చేస్తుంటారు. అది వైజాగ్లో ఎక్కడైతే నీడి ఉందో ఆ ప్లేసెస్కి మేమే వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఎక్కడైనా ఈ చుట్టుపక్కల విలేజెస్ నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి నిరుపేద చెందినటువంటి చాలామంది అనారోగ్యం చెందిన వాళ్ళు ఈ కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి బ్లడ్ అరేంజ్మెంట్స్ కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ సమకూర్చడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి నిరాదరణకు ఉన్నటువంటి బాలలు కూడా రీసెంట్గా భీమిలి SOS విలేజ్ ద్వారా ఒక అబ్బాయికి ఆశ్రయం కల్పించాం మా తరపు నుంచి. అలాగే 2 సంవత్సరాలుగా ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పెందుర్తి జంక్షన్లో ఒక వీధి బాలుడు 2 సంవత్సరాలుగా ఒక బస్ షెల్టర్ వద్ద రోడ్డు పక్కనే ఉండిపోయాడు. స్థానికులు మాకు సమాచారం ఇచ్చారు. మేము చేసింది ఒకటే, మనకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది, వాళ్ళకి సంప్రదించి ఆరిలోలో ఉన్నటువంటి షెల్టర్ హోమ్కి అబ్బాయిని తరలించాం. అలాగే ఈ మార్గ మధ్యలో ఎంతోమంది రోడ్డు పాలు అయినటువంటి ఫుట్పాత్ మీద గూటికి చెందిన పండిటాకులు, ఆ పండిటాకులు అందరూ ఎవరైతే రోడ్డు పాలు అయ్యారో వాళ్ళందరినీ కూడా వృద్ధాశ్రమాలకు చేర్పించడం కానీ. హరిప్రసాద్ గారు, ప్రధానంగా మనం అన్ని అనాథ శవాలే కాదు, జీవోత్సవాలుగా చాలామంది మిగిలిపోతుంటూ ఉంటారు. చాలామంది ఆసరా కోసం అని చెప్పి గూడు లేక బస్ స్టాప్లో ఆశ్రయిస్తుంటూ ఉంటారు. వాళ్ళకి డిసీజెస్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. వాళ్ళకి ఏం చేస్తారు మీరు? యాక్చువల్గా సార్, మెయిన్ అంటే వీటితో పాటు నేను అన్నాను, మీకు ఒక మాట చెప్పాను, సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, అంటే సేవ దాంట్లో మతం ఉండకూడదు, కులం ఉండకూడదు. మనం సేవ చేయాలి అన్న తపనతో నేను నేటికి రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి కటింగ్స్ చేస్తాను, షేవింగ్ చేస్తాను. అదేంటి చదువుకున్న అబ్బాయి ఈ బార్బర్ కమ్యూనిటీ కాదు, నో. సేవ చేయాలన్నప్పుడు మనం కుల, మత, క్యాస్ట్ అన్న ఫీలింగ్ ఉండకూడదు. ఈ మార్గ మధ్యలో ఎంతోమంది, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మైండ్ డిప్రెషన్ అయ్యి మీరు చెప్పినట్టుగా మెంటల్గా ఇదైపోయి రోడ్డు సైడ్న జిత్తులు అవి పెంచుకొని, గెడ్డాలు పెంచుకొని, అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళలో ఒక నూతన కళ. అంటే రీసెంట్గా బీహార్ నుంచి ఒక అతను కుర్రోడు, చాలా యంగ్స్టరు, మైండ్ డిప్రెస్ అయ్యి వచ్చేసాడు. సో ఆయనకి కటింగ్ అది చేశాను, సేవింగ్ చేశాను. ఆయన ముఖాన్ని మళ్ళీ ఫోన్లో చూపించి ఆయనతో ఒక సెల్ఫీ దిగినప్పుడు ఆయన కళ్ళంట నీరు, అంటే నేను ఇలాగ ఉండేవాడిని, ఇలాగ అయిపోయాను. ఆయనకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన గ్రామం ఏదైతే ఉందో ఆయన గ్రామానికి పంపించి ఏర్పాట్లు చేయడం. అలాగే ఇలాగ చెప్పుకుంటూ పోతే సార్ అనేక సేవా కార్యక్రమాలు. సో చివరం అంటే ఎక్కడైనా రోడ్డు సైడ్ ముసలోళ్ళు ఎవరైతే, నేటి సమాజంలో ఎలాగైందంటే ఆస్తులు పంచుకుంటున్నారు, తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేస్తున్నారు. సో చాలా దయనీయ పరిస్థితి. దయచేసి ఎవరైతే ఆస్తి ఎవరైనా గుర్తుపెట్టుకోండి, చివరికి మనం వెళ్ళే మజిలీ శ్మశాన వాటికే.
ఎవరికైనా ఎంత ఉన్నోడైనా లేనోడైనా. ఇది తెలియక చాలామంది ఈ మధ్యలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా రోడ్డు పాలు చేసి ఇతర అలవాట్లకు బానిస అవుతున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఈ జర్నీలో ఎంతోమంది తల్లిదండ్రుల వేదన నేను విన్నాను, ఆలకించాను. సో అలాగే వాళ్ళు ఏమైనా వాళ్ళకి షుగర్ అది వచ్చి కాల్ అది ఇదైనా కానీ వాళ్ళకి డ్రెస్సింగ్ చేయడం. సో వెంటనే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి మన వైజాగ్లో చాలా స్వచ్ఛంద హోమ్స్ ఉన్నాయి, ఓల్డేజ్ హోమ్స్. ఓల్డేజ్ హోమ్స్ యాజమాన్యంతో మాట్లాడి పలానా నిరాశ్రయులు ఉన్నారు, జెన్యూన్ కేసు అని చెప్పి దానికి అంటే ఏ లేదు సార్, మేము ఇదంతా కూడా ఎలా చేస్తున్నామంటే సమయం పెడుతున్నాం. నాకు తెలిసిన ఈ జర్నీ ఎక్స్పీరియన్స్లో ఏవి ఎక్కడున్నాయో నాకు తెలిసింది. ఆ ఎక్స్పీరియన్స్ని నేను నా కమ్యూనికేషన్స్ అంతా కూడా చదువుకున్న నాలెడ్జ్ని నిరాశ్రయులకి ఎటువంటి అంటే డబ్బులు అది కాదు, సేవ అనేది టైం పెట్టండి, వాలంటీర్స్గా రండి. నేను ఆర్టీవీ నుంచి కూడా కోరుకునేది అదే. ఎవరైనా సేవ చేయాలన్న తపన ఉంది, సమాజానికి ఏదో ఒక చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు తప్పకుండా యువసేవని కాంటాక్ట్ చేయొచ్చు, యువసేవని సంప్రదించవచ్చు సార్. ఇలాగ సంప్రదించాలంటే అంటే ఈ అనాథుల గురించి కానీ ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి చాలామందికి అయ్యో వీళ్ళకి ఏదో చెయ్యాలి అనుకుంటారు కానీ అది చేయలేరు. అలాంటి సమయంలో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? సో యువసేవ వెబ్సైట్ ఉందండి, www.yuvaseva.in. అలాగే యువసేవ హెల్ప్ లైన్ నెంబర్ 9948245355. ఈ నెంబర్కి ఎప్పుడైనా బ్లడ్ కావాలన్నా లేదా ఏదైనా ఇతర ఇప్పుడు నేను చెప్పిన సారాంశాల మీద మీరు వైజాగ్ వచ్చి సేవ చేయవసరం లేదు. నేను అనేది అదే, ఆర్టీవీ ద్వారాగా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి, యువతకి, అలాగే ఎవరైతే మైండ్ డివేట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న ఆలోచన. ఫ్రెండ్స్, దయచేసి మీరున్న ప్లేస్ నుంచే నేను అది ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు మనకున్న రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో అది లీడ్ చేస్తూ ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఎక్కడైనా మన వాలంటీర్ సర్వీస్ అనేది వైజాగ్లో యోగాంధ్ర ఈవెంట్ అయింది. అలాగే గిరి ప్రదక్షిణ కానీ, చందనోత్సవం కానీ, ఆ టైంలో కొన్ని జరగకుండా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అధికార యంత్రాంగం ఎంత ఉన్నప్పటికీ యువత ఎవరైతే ఉన్నారో చెడు వైపు వెళ్ళే కన్నా అందరూ కూడా ఒక టీమ్స్ కింద ఫామ్ అయ్యి, ఎందుకంటే సోషల్ మీడియా అనేది నేటి సమాజంలో చెడు వైపు ఎక్కువగా వెళ్ళిపోతుంది. క్రైమ్ చిన్నపిల్లలు కూడా చంపే స్టేజ్లో వెళ్ళిపోతున్నారు. అసలు ఎటు పోతుంది అనేది చాలా బాధ అనిపిస్తుంది. కానీ యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. సో ఏదైతే ఇలాంటి మనం పాజిటివిటీ అంటే ఇతరులకు సహాయం చేసే విధానం కానీ, సమాజం పట్ల స్పృహ కానీ మనం మేల్కొల్పే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఒకరిని కాకపోయినా మనం సమాజాన్ని, దేశం అంతటినీ మార్చలేకపోవచ్చు. ఎవరినైనా ఒక్కరిని కదిలించి మార్చినా తప్పకుండా ఏదైతే మేము నమ్మిన సిద్ధాంతం, యువసేవ నమ్మిన సిద్ధాంతం విజయం సాధించినట్లే. ఆ మార్గంలోనే, ఆ నమ్మకంతోనే ఇటు దైవ సంకల్పంతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్న అధికార యంత్రాంగంతో, మీడియా ఇప్పుడు మీ శివగారు, అలాగే ఎంతోమంది మీడియా సపోర్ట్తో నేటికి, ఎందుకంటే అప్కమింగ్ వినాయక చవితి వస్తుంది సార్. సో వినాయక చవితి తెలుసు, అందరూ కూడా ప్రప్రథమంగా పూజించే విఘ్నరాజు, ఆయన కూడా వికృత చేష్టలతో అంటే వెరైటీ అన్న కాన్సెప్ట్తో అది కూడా ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. మనం ఎవరిని కూడా విమర్శించట్లేదు. సో పండగ వాతావరణంలో సృజనాత్మక అంటే సందేశాత్మక వినాయకుడిని గడిచిన సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఏదో ఒక మెసేజ్ ఇస్తూ వినాయకుడిని పెడుతున్నాం. దేనికి మెసేజ్ అంటే దేనికి అంటే మీరు అన్నారు ఇప్పుడు యువత డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, గంజాయి కాలుస్తున్నారు, మంచిగా తెల్లవారు చూస్తున్నాం, చాలామంది చూస్తున్నాం. వాళ్ళందరికీ మీరు ఏ సందర్భంగా ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు? సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ శివగారు మీరు ఆర్టీవీలో కూడా స్టోరీ చేసి పెట్టారు, యువసేవ చేసే వినాయకుడిని మీరు చూపించారు. సో వినాయకుడి రూపానికి ఎటువంటి భగ్నం కలిగించకుండా సాక్షాత్తు వినాయకుడు గజరాజే ఏదైతే ఆ సిరంజెస్ కానీ, నీడిల్స్ కానీ భూస్థాపితం చేస్తున్నట్టుగా, ఉక్కుపాదం మోపుతున్నట్టుగా వినాయకుడిని చిత్రీకరించి ఆ సైడ్ ఉన్నటువంటి మూషిక నమూనాలతో డ్రగ్స్కి బానిస అవ్వద్దు, సో ఒక ఎలక గంజాయి తీసుకుంటూ ఇంకో ఎలక వచ్చి అది తప్పు అని చెప్పి హెచ్చరిస్తున్నట్టుగా, అలాగే వినాయకుడే సాక్షాత్తు డాక్టర్ రూపంలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా ఆ బోర్డులన్నీ పెట్టి అక్కడ వచ్చిన డివోటీస్కి ప్రసాదం బదులు ఒక చిన్న సందేశం అంటే సందేశాత్మక వినాయకుడిని ఈ విధంగా మనం గడిచిన కాలంలో పెడుతూ చాలా వరకు సక్సెస్ అవుతూ వచ్చాం. ఎందుకంటే పర్యావరణం సే నో టు ప్లాస్టిక్ అని ఒక ఏడాది పెట్టాం. ఈ అన్నిటిలో మాకు బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే వినాయక చవితి అనగానే 9 రోజులు లేదా 21 రోజులు ఉంచుతారు, తర్వాత నిమజ్జనం అయిపోతారు. ఈరోజు యువసేవ చేసిన ఒక కాన్సెప్ట్ ప్లాస్టిక్ని అరికట్టాలన్న ఒక థీమ్ పెట్టాం. 6 సంవత్సరాల కిందట పెట్టిన వినాయకుడి కాన్సెప్ట్ నేటికి మన విశాఖ మ్యూజియం ఏదైతే సాగర్ తీరంలో ఉందో మ్యూజియంలో చోటు దక్కించుకొని ఇప్పటికీ నేను పెట్టినటువంటి ఆ మూషిక నమూనాలు వైజాగ్ మ్యూజియంలో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి ఎంతోమంది టూరిస్టులకి అవగాహన అయితే కల్పిస్తున్నాయి సార్. హరిప్రసాద్ గారు, అంటే సేవ చేస్తున్నారు, బాగానే ఉంది. మీరు ఒకలే కాదు, మీకు ఫ్యామిలీ ఉంటుంది. నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనకు చాలా కష్టం.
చిన్న వయసులో అంటే పోనీ మనకెవరు ఉన్నాం. తల్లిదండ్రులు మనకు చెప్పి చేసుకోవచ్చు. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత మనకో ఫ్యామిలీ, మనకి పిల్లలున్నారు. మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారన్నారు. వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తది ఇంట్లో? రియల్‌గా ముందు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఆర్‌టీవీ తరపు నుంచి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆహ్, తల్లిదండ్రులు ప్రోత్సాహం అనేది ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ప్యాకేజ్ సిస్టమ్ అయిపోయింది. పిల్లలు ఒక స్టేజ్‌కొచ్చి మా పిల్లలు ఇంత లక్షలు సంపాదించాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి ఇంత అని. కానీ నాకు అదృష్టం ఏంటంటే దైవ రూపాన నేను చేస్తున్న కార్యక్రమాలు ఒక 10 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అది ప్రతీది కూడా ఆటిల్నే ఒక లక్షల ప్యాకేజ్ కింద నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. చాలామంది మీ హరి ఇలాగ పలానా వాళ్ళకి ఇలాగ హెల్ప్ చేశారు, పలానా వాళ్ళకి ఇలా లైఫ్ టర్న్ చేశారంటే మా తల్లిదండ్రుల మొఖాల్లో వెలకట్లేని ఆనందం. ఈవెన్ నేను కోట్లు లక్షలు సంపాదించిన అందులో వాళ్ళు ఆత్మసంతృప్తి పొందరు. కానీ ఇందులో ఏదైతే నేను వెళ్తున్న మార్గంలో అయినప్పటికీ వాళ్ళకి కొన్ని ఎదుర్కొంటారు. ఏంటి శ్మశానాల చుట్టూ తిరుగుతున్నాడు, ఎంత చదువుకున్నాడు, కొన్ని వస్తుంటాయి విమర్శలు. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టి తల్లిదండ్రులు వాడు ఎంచుకున్న మార్గం ఒక 10 మంది లైఫ్లో వెలుగులు నింపుతున్నాడు కాబట్టి సో మా మదర్ కూడా చాలా గర్వంగా. దానికి తోడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బిఫోర్ మ్యారేజ్ వేరు, ఆఫ్టర్ మ్యారేజ్ వేరు. ఆఫ్టర్ మ్యారేజ్ దైవ రూపాన నేను ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నానో అర్థం చేసుకునే భార్య రావడం, ఆమె కూడా నాకు సహకరించడం. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి వాటికి చాలామంది రెస్ట్రిక్షన్స్ పెడుతుంటారు, ప్రాబ్లం అవుద్ది. కానీ తను కూడా మీకు సాధ్యమైనంత వరకు అది మీ ప్యాషన్గా ఉంది కాబట్టి నేను అడ్డు చెప్పను, మీరు చేయండి అని చెప్పి భార్య కూడా సపోర్టు. భార్య కాకుండా మీకు ఇంకోటి ఏంటంటే నాకు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళకి ఒకడికి 6 years ఏజ్, ఇంకొకటి 4 years. వాళ్ళు కూడా దే జాయిన్డ్ యాజ్ ఎ వాలంటీర్స్. ఆ పిల్లలిద్దరూ కూడా నాతో పాటు చాలా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ చిల్డ్రన్స్ డే నాడు హన్విక్ మన కేజెచ్ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో రక్తదానం చేయండి అంకుల్, ప్రాణాలు కాపాడండి అని చెప్పి మా హన్విక్ పెద్దోడు కూడా ఆల్రెడీ ఒక వినూత్నమైన కార్యక్రమం కేజెచ్లో నిర్వహించాడు. అలాగే వైజాగ్ ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర హెల్మెట్ పెట్టుకోండి, సో మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి అని చెప్పి బాబు కూడా చిన్నతనం నుండే అంటే ఇవన్నీ మనం పేరెంట్స్గా ఒక సామాజిక బాధ్యత నేర్పిస్తే వాళ్ళు డే బై డే ఎదిగేటప్పుడు ఏవైతే చాలా ఇన్సిడెంట్లు చూస్తున్నాం మనం చూడకుండా ఏంటంటే కాలేజ్ లైఫ్లో వాటిల్లో అంటే మనం అంటాం ఏంటి ఇంత దారుణమైన ఇన్సిడెంట్లు చూడలేకపోతున్నాం ఆడపిల్లల మీద అఘాయిత్యాలని. సో ఆడపిల్లలనే కాదు, నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయిలు. అంటే వాళ్ళని మనం పెంచే విధానం అంటే స్త్రీకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి, అది చిన్ననాటి నుంచే మనం అది నైతిక విలువలతో పెంచితే చదువుతో పాటు వాళ్ళకి ఆటోమేటిక్గా చెడు వ్యసనాలకు వెళ్ళే త్రోవ అయితే ఉండదు. అదే నేను మా పిల్లలకి నేర్పిస్తూ ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక మంచి నైపుణ్యతతో చాలా వరకు వైజాగ్లో ఉన్న యాక్టివిటీస్ చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఏంటి ఈ ఏజ్ గ్రూప్లో సర్వీస్ ఏంటని. సో ఈ విధంగా యువసేవ అయితే ముందు కొనసాగుతుంది సార్. ఈ ఏడాది కూడా ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ వినాయక చవితి కూడా ఒక డిఫరెంట్ థీమ్తో రాబోతుంది. వస్తున్న 27వ తారీఖున ఒక సందేశాత్మక వినాయకుడిని మళ్ళీ పెట్టబోతున్నాం యువసేవ తరపు నుంచి. సో ఈ ఎంటైర్ ఏంటంటే సార్ ఇన్ని కార్యక్రమాలు ఇంత యువసేవ తరపు నుంచి ఇప్పుడు మీరు అన్నారు పర్సనల్ లైఫ్లో ఇంత టైం ఎలా కేటాయిస్తున్నారు అంటే అది గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు మనం రెగ్యులర్ లైఫ్ చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే అదే అంటున్నాను, ఇన్ని కార్యక్రమాలు చేయడం అంటే చాలా వరకు అంటారు ఏంటి డబ్బులు లేకంటే ఇన్ని ఎలా చేస్తారు. నేను అదే చెప్తున్నాను, ఈరోజు ఆర్టీవీకి ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఏంటంటే యువసేవ నేటికి ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోకుండా నేను చెప్పిన వాటిల్లో ఎక్కడ డబ్బులు ఉన్నాయి చెప్పండి శివగారు. ప్రతిదీ కూడా టైము కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మన నాలెడ్జ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చైల్డ్ వెల్ఫేర్ యాజమాన్యం కానీ వృద్ధాశ్రమాల మేనేజ్మెంట్ కానీ అంటే మనం వెళ్ళి వాళ్ళతో చేయవలసిన పని చేయిస్తున్నాం. అలాగే అనాథ సేవ ఉందంటే అక్కడ నేనేం డబ్బులు పెట్టట్లేదు, ఒక దండ ఒక పంచి. అది ఫస్ట్లో నేను స్టార్టింగ్ 1-2 years నేను దండకి వాటికి ఒక 200-300 ఖర్చు పెట్టి కొనివ్వండి. కానీ ఎప్పుడైతే రెగ్యులర్గా గార్లైన్స్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అనాథ బాడీ వచ్చిందని చెప్పేసి తీసుకెళ్తున్నానో అక్కడి నుంచి వాడిలో ఒక చైతన్యం వచ్చింది. హరి గారు మీరు ఇంట్లో ఇవ్వట్లేదు, నేను అనివ్వండి మీరు పూల వ్యాపారం మీద బతుకుతారు ఎందుకు వచ్చే లేదు సార్, నాకు ఇందులో భాగస్వామ్యం కానివ్వండి. ఆ ₹100 దండ నేను మీకు ఫ్రీగా ఇవ్వడం వల్ల నాకు అదొక ఆత్మసంతృప్తి. అంటే ఈ విధంగా మనం జర్నీలో వెళ్తున్నప్పుడు కమర్షియల్కి త్రోవ రాదు. అంటే చాలా వరకు నేను ఎవరిని విమర్శించట్లేదు ఎన్జిఓస్ని. అంటే నేను అంటుంది ఏంటంటే సేవ అనేది మనకి స్వతహాగా ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు అది ఇంట్రెస్ట్గా నేను చేస్తున్నాను. నేను ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు అది నాకు ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో అక్కడ. ఇప్పుడు వైజాగ్లో మార్చురీ వద్ద సార్ శివగారు ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది మన
3 జిల్లాల ఉత్తరాంధ్ర కళ ఏంటంటే కేజీహెచ్ మార్చురీ దగ్గర ఎంతోమంది కుటుంబ సభ్యులు కోల్పోయి తాగడానికి గుక్కడి మంచినీరు లేవు. నేను చేసేది అదే, ఒక 70 రూపాయల మట్టి కుండతో 2 సంవత్సరాలు లాస్ట్ 2 ఇయర్స్ ఎండాకాలంలో అక్కడ అప్పటి కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, అలాగే ఆ మట్టి కుండ పెట్టి ఒక వారం రోజులు తాచెట్లపాలెం నుంచి కేజీహెచ్ హాస్పిటల్కి నీళ్ళు మోసుకొని వెళ్ళేవాడిని. అది ఆ కేజీహెచ్ లోపల ఉన్న కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో బాయ్స్ చాలామంది అంటారు, ఏంటి ఇక్కడ ఈ డబ్బులు అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. మనం చేసే మంచి పనితోనే మనుషులు మార్చాలి. అక్కడ ఉన్న లోపల కేజీహెచ్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మార్చురీ లోపల ఉన్న ఆ కుర్రోళ్ళందరూ కూడా, అన్నయ్య మీరు ఎక్కడి నుంచో తెచ్చి వాటర్ మోస్తున్నారు, కుండ పెట్టారు, ఇక్కడ నుంచి ఈ బాధ్యత నాది అని చెప్పి ఆ కుర్రోళ్ళు ఒక వాలంటీర్గా వచ్చి ప్రతిరోజు ఆ వాటర్ నింపడం ఎండాకాలంలో, అక్కడ దానికి ఒక సెక్యూరిటీని పెట్టి కుండకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మంచినీళ్ళు నింపేవారు. అంటే వాళ్ళు ఒక చైతన్యం వచ్చింది. ఆ తర్వాత కేజీహెచ్ అప్పుడులో ఉన్నటువంటి శివానంద్ గారు సహకారంతో ఒక ట్యాప్ అరేంజ్ చేసాం. ఆ ట్యాప్ అయిన తర్వాత ఈరోజు అందరికీ కళ నెరవేరింది. దివీస్ యాజమాన్యం సహకారంతో అసలు ఎన్నడూ లేని విధంగా అన్ని దగ్గర పెడతారు, మార్చురీ అనేసరికి ఎందుకులే అనుకుంటారు, కానీ అక్కడ ఒక పెద్ద వాటర్ ప్లాంట్ మా సమక్షంలో సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ అని చెప్పాలి సార్. యువసేవ అచీవ్మెంట్ అది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది దాహాన్ని తీర్చే ఒక సువర్ణ అవకాశం. ఇందులో నేను పెట్టింది 1000 లేదు, లక్షలు లేదు, కానీ అక్కడ ప్రాజెక్ట్ అయితే లక్షల్లోనే, కానీ రూటింగ్ చేసాం. ఆ రూటింగ్ అనేది మనం చేయగలిగితే తప్పకుండా ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏదైతే ఆర్టీవీ ద్వారాగా మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను నా సక్సెస్ఫుల్ జర్నీలో నాకు ఒక మెమొరీస్ అని చెప్పుకోవాలి. ఇదేంటంటే పేరు లేదా ఏదో ఆశించి చేస్తే ఈ సాటిస్ఫాక్షన్ రాదు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా, ఎందుకంటే నేటి తరం యువత చాలా రాంగ్ స్ట్రాటజీలోకి వెళ్తున్నారు. రండి, మీకు పీస్ఫుల్నెస్ కావాలంటే బీచ్లు లేదా రైల్వే స్టేషన్లు లేదా ఇతర మార్గాలు ఎంచుకొని సూసైడ్లు అవి చేసుకునే కన్నా ఆర్టీవీ ద్వారాగా యువతకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను పిలుపునిస్తున్నాను. తప్పకుండా మీ మైండ్ డైవర్ట్ అవుద్ది. మీరు ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీస్తో ఇబ్బంది పడుతున్న పిల్లలు, విద్య కోసం తపన పడుతున్న తల్లిదండ్రులు కానీ, చావు ఒకటే పరిష్కారం కాదు. అలాగే పిల్లలు కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో క్రైమ్, అంటే ఇంతకు ముందు వేరు, ఇప్పుడు అభం శుభం తెలియని పిల్లలు కూడా మధ్యలో అడ్డున్నారని వాళ్ళని కురాతంగా చంపడం అనేది చాలా దారుణం. ఇవన్నీ కూడా డైవర్ట్ అవ్వాలంటే మనకు ఒకటే ఒక మార్గం, మన లైఫ్ లీడ్ చేసుకుంటూ పక్కవాడికి, అంటే మీకు కానీ మీ రక్త సంబంధికులు కాని వాళ్ళకి ఒక చిన్న సాయం చేసి మీరు ఒక్కసారి బయటకు వచ్చి ఆ ఎంజాయ్మెంట్ చూడండి. తప్పకుండా మీ మైండ్ డైవర్ట్ అవుద్ది. మీరు చేసే ఆ మంచి పనే మీకు ఎక్కడో ఒక దగ్గర మనం కనిపించిన దైవాన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని కొలుస్తుంటారు. తప్పకుండా ఆ దైవమే మీకు రూట్ చూపిస్తుంది. అంతే తప్పితే ఈ బెట్టింగ్ యాప్లని లేదా ఆన్లైన్ గేమింగ్ అని ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయ్యి మీ లైఫ్లో జీవితాలు నాశనం చేసుకోవద్దు. తప్పకుండా యువసేవ అయితే పిలుపునిస్తుంది ఆర్టీవీ ద్వారాగా. రండి, ప్రతి ఒక్కరం కూడా చెయ్యి కలుపుదాం. ఎంతోమంది జీవితాలు, అంటే ఒక మూవీలో చెప్తారు, అందరం కూడా మన తెల్లవారు లేచిన దగ్గర నుంచి మన డ్రీమ్స్ గురించి మనం పరిగెడుతుంటాం, కానీ ఆ మూవీలో చెప్తాడు, మన డ్రీమ్ మనకు నెరవేర్చుకుంటే అందులో కిక్కే ఉంది, పక్క వాళ్ళ డ్రీములు నెరవేర్చడంలో ఆ కిక్కే వేరబ్బా అని. నేను ఆ కిక్ని రోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంతోమందికి, అంటే సమాజాన్ని అంతటినీ మేమే ఉద్ధరించేస్తామని చెప్పట్లేదు, సమాజంలో మాకున్న పరిధిలో ఎంతో కొంత మాకున్న నైతిక విలువలతో ముందుకు కొనసాగుతున్నాం. ఈ మార్గ మధ్యలో ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు ముందుకు వెళ్తూనే ఉంటాం. సదా మీ యువసేవ, సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత, సేవే లక్ష్యం, ప్రేమే మార్గం. జై హింద్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో కూడా మానవ సేవయే మాధవ సేవ, ఇది పాత డైలాగ్ అయినా దీనికి కొత్త రూపం దాల్చి దాన్ని ఆచరణలో పెడుతున్నారు యువసేవ అధ్యక్షులు హరిప్రసాద్. అయితే ప్రధానంగా మనం చేసింది, ఆయన చదువుకుంది బీటెక్ హెచ్ఆర్ కూడా చేసి ఒక కంపెనీలో పనిచేస్తూ తనకున్న సమయాన్ని పేదవాళ్ళకు వెచ్చించడం, అలాగే ఆ సర్వీస్ ఓరియంటెడ్ చేయడం, అందరికీ ఉపయోగపడడం చేయడం నిజంగా ఈ రోజుల్లో కూడా చాలా అరుదనే చెప్పాలి. నిజంగా అది ఈ అవేర్నెస్, పిల్లలంతా చెడు దోవ పడుతున్న ఈ సమయంలో కూడా మంచి అవేర్నెస్. వినాయక చవితి అంటే పిల్లలందరికీ చాలా ఇంట్రెస్ట్, అందరికీ మొత్తం ఆ వినాయక చవితి ద్వారా కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి నో ప్లాస్టిక్ అని, నో డ్రగ్స్ అని, ఈ విధంగా అందరికీ ఏ విధంగా అయితే మనం చెప్పగలమో, ఏ విధంగా అయితే వాళ్ళు ఇమీడియట్గా తీసుకోగలరో ఆ రూపంలో చెప్పి అందరినీ అవేర్నెస్ అయితే తీసుకురావడం, అలాగే పేదవాళ్ళకి రోడ్ సైడ్ ఉన్న అనాథ శవాలకు అంతిమ సంస్కారం చేయడం, అలాగే రోడ్ సైడ్ ఉన్న అభాగ్యులకు సేవలు చేయడం,
చేయడం, వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయడం, డ్రెస్సింగ్ చేయడం, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చైల్డ్ ఏజ్ హోమ్కి చెప్పడం నిజంగా ఒకటి కాదు అనేక మార్గాల్లో నిజంగా తను చేస్తున్న కృషిని నిజంగా అందరూ కొనియాడాలి. నిజంగా హరిప్రసాద్ లాగే ప్రతి ఒక్కరు తయారైతే ఇది సమాజం నవ సమాజంగా మారుతుందని చెప్పి మనం ఆశిద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.